హాయ్ ఫ్రెండ్స్, డాక్టర్ అరవింద్స్ ఆర్థోడాంటిక్ అండ్ డెంటల్ క్లినిక్ తరఫున మీకు అందరికీ స్వాగతం. నేను మీ ఆర్థోడాంటిస్ట్ మరియు స్మైల్ స్పెషలిస్ట్ డాక్టర్ ఎన్కేఎస్ అరవింద్. ఫ్రెండ్స్, సమ్మర్ వచ్చేసింది, స్కూల్స్ అన్నింటికి సెలవులు వచ్చేసాయి. సో పిల్లలకి బ్రేసెస్ లేదా అలైనర్స్ చికిత్స చేయడానికి ఇది అన్నింటికన్నా బెస్ట్ టైం. అయితే బ్రేసెస్ పెట్టించుకునేటప్పుడు మరి మెటల్ బ్రేసెస్ పెట్టుకుంటారా, సిరమిక్ బ్రేసెస్ పెట్టుకుంటారా? సో ఈరోజు వీడియోలో ఈ మెటల్ బ్రేసెస్, సిరమిక్ బ్రేసెస్ ఇవి ఏమిటి, వీటిలో ఉన్న తేడాలు ఏమిటి, వీటిలో ఉన్న లాభాలు ఏమిటి, నష్టాలు ఏమిటి, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, వీటన్నిటి గురించి తెలుసుకుందాం. మెటల్ బ్రేసెస్ని స్టెయిన్లెస్ స్టీల్తో తయారు చేస్తారు. స్టెయిన్లెస్ స్టీల్కి ఉన్న లక్షణం ఏంటంటే దాని మీద వెలుతురు పడ్డప్పుడు అది రిఫ్లెక్ట్ అవుతుంది, షైన్ అవుతుంది. అదేవిధంగా పళ్ళ మీద పెట్టినటువంటి మెటల్ బ్రేసెస్ కూడా షైన్ అవుతుంటాయి, లైట్ని రిఫ్లెక్ట్ చేస్తుంటాయి. సో పళ్ళ మీద మెటల్ బ్రేసెస్ పెట్టి మాట్లాడుతున్నప్పుడు, నవ్వుతున్నప్పుడు కొద్దిగా ఎబ్బెట్టుగా ఉంటుంది. ఆ స్మైల్ని కూడా మెటాలిక్ స్మైల్ అంటుంటారు. ఇది దీనిలో ఉన్నటువంటి ఒక డిసడ్వాంటేజ్. కంపేర్ టు మెటల్ బ్రేసెస్, సిరమిక్ బ్రేసెస్ అనుకోండి, వీటిని పోర్సిలిన్తో తయారు చేస్తారు. ఇవి వైట్గా ఉంటాయి, ఆ టూత్ కలర్లో ఉంటాయి, కొన్నిసార్లు గ్లాస్ లాగా ట్రాన్స్పరెంట్గా కూడా ఉంటాయి. వీటిని క్లియర్ బ్రేసెస్ అంటారు. అందుకే సిరమిక్ బ్రేసెస్ చూడడానికి అందంగా ఉంటాయి. కొంతమంది పేషెంట్స్ ఎవరైతే బ్రేసెస్ ట్రీట్మెంట్ కావాలి కానీ చూడడానికి బాగుండాలి అనుకుంటారో వాళ్ళకి మేము కూడా సిరమిక్ బ్రేసెస్ని సజెస్ట్ చేస్తూ ఉంటాం. అయితే సిరమిక్ బ్రేసెస్ పెట్టుకున్నప్పుడు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే సిరమిక్ బ్రేసెస్ ట్రాన్స్పరెంట్గా ఉంటాయి లేదా టూత్ కలర్లో ఉంటాయి, కానీ వాటిలో పెట్టే వైర్ మాత్రము మెటల్దే ఉంటుంది. అంటే మీరు సిరమిక్ బ్రేసెస్ పెట్టుకున్నా కూడా వైర్ మాత్రం కనిపిస్తూ ఉంటుంది. ఇక అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్కి వస్తే మెటల్ బ్రేసెస్లో ఉన్నటువంటి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇవి చాలా స్ట్రాంగ్. మెటల్ అనేది చాలా గట్టిది కాబట్టి ఈ బ్రేసెస్ కూడా చాలా గట్టివి. స్ట్రెంగ్త్ వల్ల ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మనము మెటల్ బ్రేసెస్ని చాలా చిన్న సైజులో కూడా ఉపయోగించుకోవచ్చు. అవసరం అనుకున్నప్పుడు పెద్ద సైజు ఉండేటువంటి బ్రేసెస్ వాడచ్చు, లేదా చాలా చిన్న సైజులో ఉండే బ్రేసెస్ కూడా వాడచ్చు. మనం ఒకటేసారి 1 లేదా 2 వైర్లు పెట్టొచ్చు. ఇంకోటి, మెటల్ని మనం రకరకాల షేప్స్లో కట్ చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మెటల్ బ్రేసెస్లో అడిషనల్ స్లాట్స్, అడిషనల్ హోల్స్ వంటివి ఇస్తుంటారు. దానివల్ల మనము ఎక్స్ట్రా వైర్స్ను కూడా మెటల్ బ్రేసెస్కి అటాచ్ చేయొచ్చు. ఇటువంటి ఆప్షన్స్ అన్నీ మనకి సిరమిక్ బ్రేసెస్లో ఉండవు. దానివల్ల మెటల్ బ్రేసెస్ అయితే మనము ఎటువంటి కేసులో అయినా, అంటే ఎటువంటి పేషెంట్లో అయినా, పళ్ళు ఎంత కాంప్లికేటెడ్గా ఉన్నా, ఎంత ఎగుడు దిగుడుగా ఉన్నా కూడా, ఇర్రెగ్యులర్గా ఉన్నా కూడా మనం మెటల్ బ్రేసెస్ని వాడచ్చు. కానీ సిరమిక్ బ్రేసెస్ని మనము అంత ధైర్యంగా అన్ని రకాల కేసెస్లో వాడలేము. సిరమిక్ బ్రేసెస్లో ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే దే ఆర్ బ్రిటిల్. అవి పెలుసుగా ఉంటే విరిగిపోతాయి ఈజీగా. అంటే పన్ను నుంచి ఊడిపోవడం కాదు, బ్రాకెట్టే మధ్యలోకి 2గా విరిగిపోయేటటువంటి అవకాశాలు ఎక్కువ. అందువల్ల సిరమిక్ బ్రేసెస్లో మనం ఎక్కువ ఫోర్స్ పెట్టలేము, ఎక్కువ స్ట్రాంగ్ ఉండేటటువంటి వైర్లు కూడా పెట్టలేము. ఇది ఒక డిసడ్వాంటేజ్. ఈ డిసడ్వాంటేజ్ని ఓవర్కమ్ చేయడానికి కంపెనీస్ ఏం చేస్తుంటాయంటే సిరమిక్ బ్రేసెస్ యొక్క సైజ్ పెంచుతాయి. దానివల్ల ఏముందంటే పళ్ళ మీద ఈ బ్రేసెస్ పెట్టగానే పెదాలు ముయ్యడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. మెటల్ బ్రేసెస్లో ఉన్న ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే దే ఆర్ ఫైనాన్షియల్లీ అఫోర్డబుల్. వాటి యొక్క కాస్ట్ చాలా తక్కువ. అదే సిరమిక్ బ్రేసెస్కి వస్తే వాటి కాస్ట్ కొంచెం ఎక్కువ. సిరమిక్ బ్రేసెస్లో ఇంకొక డిసడ్వాంటేజ్ ఉంది. అదేంటంటే సిరమిక్ బ్రేసెస్లో ఫ్రిక్షన్ ఎక్కువ, టూత్ మూమెంట్కి ఎక్కువ టైం పడుతుంది. సో ఓవరాల్ చికిత్సకు కూడా ఎక్కువ టైం పడుతుంది. అదే ఈ డిసడ్వాంటేజెస్ అన్ని ఓవర్కమ్ చేయడానికి సిరమిక్ బ్రేసెస్లో ఒక కొత్త డిజైన్ వచ్చింది. దాని ఏంటంటే సెరామిక్ సెల్ఫ్ లైగేటింగ్ బ్రేసెస్. ఈ సెరామిక్ సెల్ఫ్ లైగేటింగ్ బ్రేసెస్ ట్రెడిషనల్ బ్రేసెస్ లాగే చూడడానికి అందంగా ఉంటాయి, కానీ వీటి లోపల ఫ్రిక్షన్ ఉండదు. సో వీటిలో ట్రీట్మెంట్ చాలా ఫాస్ట్గా కంప్లీట్ అవుతుంది. సో ఇవండి మెటల్ బ్రేసెస్కి, సిరమిక్ బ్రేసెస్కి ఉన్నటువంటి తేడాలు, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్. సో come to the clinic and get your braces.